కార్తీక మాసంలోనే ఎందుకు మాల వేయాలి? ఇంకో నెల వేయొచ్చు కదా. 127 రోజులు శబరిమల గుడి తెరుస్తారండి. ఈ 60 రోజులు, దాని తర్వాత ప్రతి నెల 5 రోజులు స్వామివారి పుట్టినరోజు అప్పుడు ఒక 15-20 రోజులు తెరుస్తారు. అప్పుడంతా కూడా అన్ని రకాలైనటువంటి ఋతువులు మారుతుంటుంది. కానీ ఇక కార్తీక మాసంలో ఈ ఋతువులో చల్లగా ఉంటుంది. ఆ చల్లటి కాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. భూమి మీద పడుకోవడం వల్ల ఆ భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది, నెగిటివ్ అంతా సక్ చేసేస్తుంది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనము బెడ్ మీద పడుకునే వాళ్ళం, కింద పడుకుంటున్నాం, చెప్పులు లేకుండా నడుస్తున్నాం, అక్యుప్రెషర్ అవుతుంది, ఏకభుక్తం చేస్తున్నాం. ఇవన్నీ కూడాను ఉష్ణేన శీతలం అన్నట్టుగా ఈ యొక్క శీతలకాలంలో ఇవన్నీ కూడా ఆరోగ్యంగా బాగుంటుంది. ఇది వచ్చి సైంటిఫిక్. ఇంకా భక్తికి వచ్చేసేటప్పటికి కార్తీక మాసం శివునికి చాలా ఇష్టమైనటువంటి రోజు. మార్గశిర మాసం అనేటప్పుడు విష్ణుకు ఇష్టమైనటువంటి రోజు. శివ విష్ణుని యొక్క పుత్రుడు కాబట్టి ఈయన యొక్క దీక్ష అంతా కూడాను కార్తీక మాసంలోనూ ధనుర్మాసంలోనూ చేయడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కార్తీక మాసాన్ని ఎంచుకున్నారు. ఇలానే వెళ్ళాలని ఉంది, లేదని మేము మాకు వీలున్నప్పుడు వెళ్తామంటే అది మీ యొక్క విద్యుత్కే వదిలేస్తున్నాం. ఆ సమయంలో మీ యొక్క ఆహార నియమాలు, ఆ వాతావరణ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా చేయాలనుకుంటారో అలా చేయండి. కానీ ఎలా అయినా చేయాలని అనుకుంటున్నారు కదా, అదే ఒక గొప్ప విషయం. కాబట్టి కార్తీక మాసంలో దీక్ష తీసుకునే ఒక పద్ధతి ఇది. శరణమయ్యప్ప.